ఆపలేరు. నోబడీ కెన్ స్టాప్ దిస్ ఫ్లో. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ అండి, అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరూ ఈరోజు ఆదికాండము 22వ అధ్యాయము, ఆదికాండం 22వ అధ్యాయం తీద్దాం. మొదటి వచనం ఒకసారి చూద్దాం. చూడండి, ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామునట పరిశోధించెను. ఏమి చేసెను? పరిశోధించెను. అబ్రహాము మొదటి నుంచి చేస్తున్న కార్యం ఆయన శబ్దం నాకు లోబడడం, ఆయన మాటకు లోబడడం, చెప్పింది వెంటనే విధేయతతో చేయడం, అది తప్ప ఇంకేమీ లేదు. ఆది నుండి ప్రభువుని తెలుసుకున్నవాడు కాదు, మొదటి నుండి క్రైస్తవ కుటుంబం కాదు, కానీ ఆశ ఉండింది హృదయంలో సత్యం ఏంటి అని, ఆశ ఉండింది హృదయంలో సృష్టికర్త ఎవరు అని, దేవుడు అని కనపరిచారు. హల్లెలూయా. ఎన్నుకున్న తర్వాత ఆయన నామం పెట్టినట్టుగా నేను నీకు దేవుడు ఉంటాను అని చెప్పి నడిపిస్తున్న కాలం. ఇప్పుడు మరలా కొన్ని సంగతులు జరిగిన తర్వాత ఆయన దర్శిస్తున్నారు. అప్పుడు చేస్తున్న కార్యం పరిశోధించడం. చెప్పండి, పరిశోధించడం. మనం అప్పుడే అనుకున్నాం ప్రేమకు పరీక్ష. అప్పుడు దాన్ని చూడండి, అక్కడ వివరిస్తున్న విధానం ఎట్లనగా ఆయన పరిశోధించిన విధానం ఎలాగంటే అని చెప్తున్నారు. చెప్పి ఈ మాటలను రాయిస్తున్నారు. ఏమని? ఇది జరిగిన ఒక కార్యమే, మనందరికీ తెలిసిన ఒక కార్యమే. నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకుని తీసుకొని మోరియా దేశంలోకి వెళ్ళి అక్కడ నీతో చెప్పబో పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాను. వీటిల్లో ఏది మిస్ అయినట్టే తెలుసా? మోరియా పర్వతముల దగ్గరికి వెళ్ళకపోతే మిస్ అయినట్టు. ఇప్పట్లా గూగుల్ లేదు, అప్పుడు ఇప్పట్లాగా యాపిల్ మ్యాప్స్ లేవు. అప్పుడు ప్రభు చెప్పిన మార్గం తప్పితే ఇక తప్పిపోయినట్టే. ఇంత విశాల ప్రపంచంలో ఎక్కడ వెతుకుతారండి? ఆ కొండలు ఎక్కడున్నాయో. ఇప్పట్లాగా కార్లు, విమానాలు ఉన్న టైం కాదే. కొంత ప్రయాణం చేసిన తర్వాత రాత్రి ఎక్కడైనా బస కూడా చేయవలసిన అవసరం ఉంటున్న రోజులే అవి. మరి రాత్రి అలా స్టే చేయాలి ఎక్కడైనా అంటే సేఫ్టీ ఏరియాస్ ఏమైనా ఉన్నాయా? లేదు. మీరు దీనికి రుజువు న్యాయాధిపతుల గ్రంథంలో చూడొచ్చు. రాత్రిపూట బయట కాలం వెళ్ళబుచ్చుదాం అనుకుంటే ఊరంతా వచ్చి వారిని పాడు చేసి, కొన ఊపిరితో ఉన్నా సరే వాడిని పాడు చేసి వెళ్ళిపోతారు. అంత భయంకరమైన ప్రాక్టీసెస్ ఉన్న కాలం అది. ఒక ప్రయాణం చేయడం అంత సులువు కాదు.
మీరు గమనించండి. ఆయనను పరిశోధించెను. ఎట్లనగా చెప్పుతున్న ఆజ్ఞలోనే చాలా సెగ్మెంట్స్ ఉన్నాయి. ఆయన ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి జాగ్రత్త చూడండి. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుడే, నీకు ఒక్కటే ఉంటుంది, అదే దేవునికి కావాలి. మనం అంటాం, ఆ ఒక్కటి నన్ను టచ్ చేయకు ప్రభా. మనమే ఆయనకి ఆంక్షలు పెడుతూ ఉంటాం. నువ్వు ఏదైనా చెప్పు తండ్రి, నేను అన్ని చేసేస్తా. ఆ ఒక్కటి టచ్ చేయొద్దు, ఆ ఒక్కటి అడక్కు ప్రభా, నేను చేయలేను. అమ్మా, నిన్ను పరిశోధించడానికి ప్రభు టచ్ చేసే ఏరియా అదేనమ్మా. ఒక్కొక్కరికి హృదయాల్లో ఆ ఒక్కదాని మీద మక్కువ ఉంటుంది. నువ్వు దేన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావో ప్రభు దాని మీదనే పరీక్ష పెడతారు. ఒక్కసారి ఆలోచించు. నీకు ఇష్టమైన దాన్ని దేవుడు విడిచిపెట్టమంటే విడిచిపెట్టగలవా? అన్నిటికన్నా ముఖ్యం అనుకుంటున్న దాన్ని అదే నా ప్రపంచం, అది లేకుండా నేను ఉండలేను అనుకుంటున్న ఒక విషయం ఉంది కదా. స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఆ ఒక్క సెన్సిటివ్ ఏరియా దేవుడు టచ్ చేస్తారు. ప్రభు ప్రేమను పరిశోధిస్తున్న లెవెల్, టచ్ చేసే ఏరియా, నువ్వు మిక్కిలిగా దేన్ని ప్రేమిస్తున్నావు దాన్ని. ఒకరి టెస్ట్ ఇంకొకరికి రాదు. ఎగ్జామినేషన్ లో ఒకరి పేపర్ ఒకరు చూసి రాయడానికి లేకుండా 4 సెట్లు ఇవ్వడం ఈ లోక ప్రజలకు, టీచర్లకు వచ్చి ఉంటే పరలోకపు తండ్రి పెడుతున్న పరీక్షలు ఎటువంటి తెలుసా? ఆ ఏరియాని దేవుడు టచ్ చేస్తారు. ఇక్కడ ఆగి ఒకసారి ఎవరైనా ప్రార్థన అందుకోండి. మిక్కిలి ప్రేమిస్తున్న ఏరియాని టచ్ చేస్తే రెడీయా అని. నేను రెడీయా? మనం రెడీయా? ఒక ప్రశ్న నిమిత్తం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. తండ్రి ప్రభువా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములయ్యా. నా తండ్రి యేసయ్యా, అబ్రహామును నా తండ్రి పరిశోధించిన దేవుడు మీరై ఉన్నారు ప్రభువా. అబ్రహాం యొక్క ప్రేమను పరీక్షించిన దేవుడు మీరై ఉన్నారు ప్రభువా. ఆయన యొక్క ఏకైక కుమారుడిని నా తండ్రి ప్రభువా యేసయ్యా మీరు అడిగిన వారై ఉన్నారు. అది ఏ పరిశోధనగా నా తండ్రి ప్రభువా మీరు తీసుకొని ఉన్నారు ప్రభువా. అవునయ్యా, నేడు మేము గ్రహించుచున్నామయ్యా, మీరు మమ్మల్ని కూడా పరిశోధించే దేవుడని నమ్ముచున్నాం తండ్రి ప్రభువా. అవునయ్యా, ఏది ఆ ఒక్కటి నా తండ్రి ప్రభువా, నా తండ్రి దేవునికి, నా తండ్రి మీకు కావాలో ఆ ఒక్కటి మీకు ఇచ్చువారంగా మేము ఉండాలయ్యా. మా హృదయంలో మీకు తప్ప వేరు దేనికి కూడా మేము ఇంపార్టెన్స్ ఇచ్చే వారముగా మేము ఉండకూడదు ప్రభువా. నా తండ్రి ప్రభువా యేసయ్యా, మా హృదయంలో ఏది మక్కువగా మేము ఎంచుతామో
అదే మీరు అడుగుతున్నారు ప్రభువా. ఆ ఒక్కటి నా తండ్రి మేము మీకు ఇచ్చు వారముగా ఉన్నామా లేదా అని మమ్మల్ని మేము ప్రశ్నించుకున్నట్టుకు కృప చూపించండి అయ్యా. ఒక్క సెన్సిటివ్ ఏరియా నా తండ్రి ప్రభువా యేసయ్యా మీరు టచ్ చేస్తున్న దేవుడై ఉన్నారు తండ్రి ప్రభువా. ఒకరి టెస్ట్ మరొకరికి రాదు అని నా తండ్రి ప్రభువా మీరు సెలవిచ్చుచుండగా నా తండ్రి ప్రభువా యేసయ్యా మీరే నా తండ్రి ప్రభువా యేసు రాజా నా తండ్రి ప్రభువా మమ్మల్ని పరిశోధించమని ప్రార్థించుచున్నామయ్యా. కానీ మేము నమ్మకముగా మీ కొరకు మాత్రమే మేము జీవించే వారంగా ఉండాలయ్యా. మీ కొరకు ఏది అడిగినా కూడా మేము అది మీ కొరకు సాక్రిఫైస్ చేయు వారంగా ఉండటానికి కృప చూపుతున్న తండ్రి స్తోత్రములయ్యా. మీకు తప్ప మా హృదయంలో దేనికి కూడా మేము ఇంపార్టెన్స్ ఇచ్చే వారంగా ఉండకూడదయ్యా. ఫస్ట్ ఇంపార్టెంట్ మా జీవితంలో మీరై ఉండాలి ప్రభువా. అతి శ్రేష్టమైన జీవితంలో మేము నా తండ్రి ప్రభువా గడుపుటకు కృప చూపించమని గొప్ప సాక్షులుగా మీరే నిలబెట్టమని వేడుకుంటున్నాం ప్రభువా. చిన్ని ప్రార్థన యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఆమేన్ ఆమేన్. చూడండి, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా అని మరలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నీవు ప్రేమించు ఇస్సాకును. ప్రతి ఒక్కరి జీవితంలో వాగ్దానం పొందుకుంటున్నది ప్రతిదీ కూడా ఇస్సాకు వలె వాగ్దానం పొందుకుంటారు. వాటి మీద ప్రేమ ఎంత ఎక్కువ ఉన్నా సరే ఆయన యొద్దకు వచ్చేసరికి అది నిరూపించబడే సమయం మారుతుంది. మోరియా దేశమునకు వెళ్ళమని చెప్తున్నారు. మాట చెప్పనా, ఉన్న స్కూల్లో పరీక్షలు, పబ్లిక్ ఎగ్జామ్ లో చదువుకుంటున్న స్కూల్లో పరీక్షలు పెడుతున్నారా? పబ్లిక్ ఎగ్జామ్స్ అన్ని చదువుకున్న స్కూల్లోనే ఎగ్జామ్స్ అవుతున్నాయా? ఖచ్చితంగా స్థానం మార్చట్లేదా? అవును, మారుస్తున్నారు. ఇంకొక ఏరియాకి వెళ్దాం రండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనము. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. హల్లెలూయా. యేసు ప్రభు కూడా పరిశోధింపబడడానికి టెస్టెడ్, ప్రూవ్డ్ అండ్ సర్టిఫైడ్ అని నిరూపించబడడానికి అరణ్యమునకు కొనిపోబడ్డారు. ఎవరు తీసుకెళ్ళరు? ఆత్మ అయిన వాడే. ఉన్న స్థలంలో పరీక్ష నీకు రాదు. నిన్ను పరీక్షించడానికి వెన్యూ మారుస్తున్న దేవుడు. అండ్ పరీక్ష కూడా నీకు ఊరికేనే రాదు. నువ్వు దేన్ని ఎక్కువ ప్రేమిస్తున్నావు దాని మీద వస్తుంది. నీకు ఏది సెన్సిటివ్ ఆ ఏరియాని దేవుడు టచ్ చేస్తాడు. Are you ready?
ఒక్కరు మాట్లాడరే. రెడీ. రెడీగా లేరా? రెడీ. హల్లెలూయా. నువ్వు ఉన్న స్థలంలో నీకు పరీక్ష రాదు నాన్న. నీ స్థలం మార్చి దేవుడు అక్కడ ఆ ఏరియాలో పరీక్షిస్తారు. ఒక పర్వత అనుభవం, మోరియా పర్వతమే కావచ్చు, ఒక ఎక్కుతున్న అనుభవంలో టెస్ట్ ఖచ్చితంగా ఉంటుంది. అపవాది మీరు గమనించండి, ఆయనను యేసుప్రభుని టెస్ట్ చేసే సమయం ఒక లోయలోనికి తీసుకెళ్ళి టెస్ట్ చేశాడా, ఒక కొండ మీదకి తీసుకెళ్ళి టెస్ట్ చేశాడా, ఎత్తైన స్థలంలో తీసుకెళ్ళి టెస్ట్ చేశాడా? చెప్పరే. ఫోన్ లైన్ లో ఉన్నారు, ఒక్కరు మాట్లాడరే. డౌటా? కొంచెం చెక్ చేసుకుని చెప్పండి. యేసు ప్రభుని అపవాది శోధిస్తున్న సమయం ఎత్తైన కొండ మీదకి తీసుకెళ్ళాడట. చూడండి 8వ వచనం ఒకసారి, 4:8. మత్తయి సువార్త 4వ అధ్యాయము 8వ వచనము. మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదికి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా. ఇప్పుడు 5 చదవండి ఒకసారి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 5వ వచనం. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలవబెట్టి. చాలు. ఆలయం శిఖరమున నిలవబెట్టి అర్థం హైయెస్ట్ పాసిబుల్ ఏరియా తీసుకుని వెళ్ళి అక్కడ టెస్ట్. అండ్ మిక్కిలి ఎత్తైన కొండ, 8వ వచనంలో కూడా మిక్కిలి ఎత్తైన కొండ, అక్కడ ఒక టెస్ట్. అదవుతుందా? మన ఎగ్జామినేషన్ సెంటర్ ఏదో తెలుసా? మిక్కిలి ఎత్తైన పొజిషన్, హైయెస్ట్ ద పాసిబుల్ ఇన్ యువర్ లైఫ్ తీసుకుని వెళ్ళి ఆ ఏరియాలో టెస్ట్ వస్తుంది. దాని అర్థం నువ్వు ఎదిగిన ఎత్తు కంటే ఇంక నెక్స్ట్ నీకు ఎత్తు అనేది ఇంకేం లేదు. అంత హైయెస్ట్ పాసిబిలిటీ నువ్వు వెళ్ళిన తర్వాత అక్కడ టెస్ట్. హైయెస్ట్ పాసిబుల్ నువ్వు అటైన్ చేయడం అనేది నువ్వు రీచ్ అవుతున్న ఎగ్జామినేషన్ ఏరియా. మన పరిశోధన సెంటర్ ఏది? మన హైయెస్ట్ పాసిబుల్. నువ్వు పెళ్లి చేసుకున్నావమ్మా, హైయెస్ట్ పాసిబుల్ రిసీవ్ నువ్వు నిజానికి చేరుకున్నావు, రీచ్ అయ్యావు. ఇంకేమైనా ఉందా? ఇంకా హైయెస్ట్ ఏమైనా వెళ్ళదుందా? పెళ్లి చేసుకున్న తర్వాత పెళ్లి విషయంలో హైయెస్ట్ పాసిబుల్ ఇంకేమైనా ఉందా? అపవాది చెప్తాడు అక్కడి నుంచి తోకేయమని. ప్రభు చెప్తారు అక్కడ బలి ఇవ్వమని. హల్లెలూయా. హైయెస్ట్ పాసిబుల్ ఏరియా నువ్వు రీచ్ అవుతున్నావు అంటే నీ ఎగ్జామినేషన్ సెంటర్ కి నువ్వు రీచ్ అవుతున్నావు అనే అర్థం. అంటే the time starts now. హల్లెలూయా. ఆలయంలో శిఖరమున తీసుకుని వెళ్ళడం అంటే ఆలయంలో సంఘం ఉన్న సమయం నీ ఏరియాలో నీ పరిధిలో నువ్వు హైయెస్ట్ పాసిబుల్ రీచ్ అయిన తర్వాత నీకు టెస్ట్ స్టార్ట్ అవుతుంది. అపవాది ప్రేరేపిస్తాడు నువ్వు ఉన్న స్థలం నుంచి కిందకు దూకేయమని.
కానీ ప్రభు ఇచ్చిన పరిశోధన ఎలాంటిదంటే అక్కడ బలి ఇవ్వమని. ఏమాట వింటావు? నీ హైయెస్ట్ పాసిబుల్ ని రీచ్ అయిన తర్వాత నువ్వు నెక్స్ట్ మెయింటైన్ అయ్యేదలా తెలుసా? బలి లేకుండా, బలి అర్పణ లేకుండా కంటిన్యూ అవ్వదు ఆ హైయెస్ట్ పాసిబుల్ ప్రయాణం. జీవితంలో హైయెస్ట్ పాసిబుల్ ఏరియా ఎక్కిన తర్వాత కిందకి రావాలని, కిందకి పడిపోవాలని అప్పుడు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. నమ్మమ్మ, వాడు పాడగొట్టడానికి కాదు నువ్వు నియమింపబడింది. వాడు లాగి కింద పడేస్తుంటే నా దేవుడు చూస్తూ ఊరుకోరు. నువ్వు హైయెస్ట్ పాసిబుల్ రీచ్ అయ్యావు అంటే ఇక టెస్ట్ స్టార్ట్ అయిందని అర్థం. అది కూడా ఎటువంటి పరీక్ష? ప్రేమకు పరీక్ష. హల్లెలూయా. ఇంకా చూడండి, ఇసాకుని తీసుకుని మోరియా దేశంలోకి వెళ్ళి అక్కడ చెప్తున్నమాట, నేను నీతో చెప్పబోవు పర్వతంలో ఒకదాని మీద దహన బలిగా అతనిని అర్పించమని చెప్పాను. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఆయన చూపించి ఒక కొండ ఉంటుంది, అక్కడ టెస్ట్ అవుతుంది. అక్కడ బలి ఇవ్వాలి, అక్కడ మాట వినాలి. బలి అర్పించట కంటే మాట వినట శ్రేష్టం. నువ్వు హైయెస్ట్ పాసిబుల్ రీచ్ అయిన తర్వాత మాట వినటకు నువ్వు చెవులు మందగించడానికి వీల్లేదు. ఎప్పుడు తలుపు తట్టునో ఎవరికి తెలియదు. ఒక చిన్న శబ్దం టక్ 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 అని రావచ్చు, ఆ శబ్దం వినాలి. ఎందుకో తెలుసా? అక్కడ కూడా నీ కొరకు ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. హైయెస్ట్ పాసిబుల్ రీచ్ అయిపోయాను కదా, ఇక నా ఇష్టానికి నేను చెయ్యొచ్చు కాదు. చాలా పీక్ మూమెంట్స్ లో కూడా ఆయన స్వరం వినపడుతుంది. బలి ఇవ్వమని చెప్పిన దేవుడు బలికన్ని సిద్ధపరిచిన తర్వాత ఆ హైయెస్ట్ పాసిబుల్ ఏరియాలో ఆ ఏరియాలో ప్రభు పెడుతున్న పరీక్ష టక్ 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 మనకు శబ్దం వలె, చిన్న శబ్దం. ఏది తెలుసా? నేను చూపించు కొండ. ఏరియాకి చేరిన తర్వాత ప్రభు ఏ కొండ చూపించారు ఎవరికి తెలుసండి? ఇదే ఆ కొండ అని ఎవరికి తెలుసండి? మనం ఆ సిచ్యువేషన్ లో ఉన్నట్టుగా ఆలోచించండి ఒకసారి, అప్పుడు అర్థమవుతుంది. అన్ని కొండలు ఒకేలా ఉంటాయి. ఏ కొండ ఎక్కమంటున్నారో అది తెలుస్తుందంటే హృదయం అంతగా ఆత్మ చేత నింపబడినప్పుడు. హల్లెలూయా. అరణ్యంకు కొనిపోయి పరీక్ష సెంటర్ లో పెట్టింది ఎవరండి? పరిశుద్ధాత్ముడే. ఒక్క కుమారుని బలి ఇవ్వమని అడిగింది ఎవరండి? తండ్రి అయిన దేవుడే. కానీ ఆ లెవెల్స్ చూడండి. ఇక్కడే ఆగి మనం ప్రార్థనలు చేసుకున్నాం. హైయెస్ట్ పాసిబుల్ నీ జీవితంలో అటైనా అయ్యావా? నాన్న అయితే నీకు పరీక్షలు కూడా ఉన్నాయి. ఈ లోకం నేను ఫెయిల్యూర్ గా చూపించడానికి పరీక్షలు పెడుతుందేమో, కానీ ప్రభు ప్రపంచాలన్నింటిలోని కూడా ఒక కొత్త పేరు ఇచ్చి ఊరేగించాలని దేవుడు ఆశపడుతున్నారు నాన్న. మరి ప్రార్థన చేసుకుందామా అక్క? Hallelujah. Thank you, Jesus.